నమస్తే అండి. నిన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడూ పెట్రోల్ ధరలు పెరగనట్టు, ఈ కూటమి గవర్నమెంట్లోనే విపరీతంగా పెట్రోల్ ధరలు పెంచినట్టు ఏదో ఒక షో నడిపారు. అది సామాన్యుడితో సహా అందరూ గమనించారు. సార్ రామకృష్ణారెడ్డి గారు, గతంలోకి వెళ్దాం. 2014 నుంచి 2019 వరకు ఇదే కూటమి గవర్నమెంట్ ఉంది. కూటమి గవర్నమెంట్ మొదలయ్యే నాటికి మన విభజిత ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధర 79 రూపాయలు అక్షరాలు. అదే పెట్రోల్ ధరని 2019 మీ చేతికి ఇచ్చింది 75 రూపాయలతో. ఏమండి రామకృష్ణారెడ్డి గారు, మీకే చెప్పేది. అదే 75 రూపాయలు ఉన్న ధరని 110కి చేర్చిన ఘనత. మళ్ళీ మీరు చెబుతుంటారు మధ్యలో 2 సంవత్సరాలు మా అద్భుతమైన పాలన మిస్ అయ్యారు అని. ఏమండి, 110 రూపాయల అక్షరాల 110 రూపాయలకి చేర్చిన ఘనత ఎవరిదండి? మీదే. మళ్ళీ అప్పుడు చెప్తారు మాకే సంబంధం, కేంద్రం అయినా కేంద్రంతో కూడా సంబంధం లేదు, మన ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే కదా. అంటే మీకు ఒకటి మాకు ఒకట? యాక్చువల్గా భారతదేశమే 90% ఇంధనం బయట దేశాల మీద ఆధారపడుతుంది దిగుమతులు విషయంలో. ఏంటి మిమ్మల్ని నేను తప్పు పట్టటల్లా. ఇలాంటివి వచ్చినప్పుడు మీ ప్రజలకైనా మా ప్రజలకైనా, ముఖ్యంగా మన ప్రజలకి మీరు చెప్పాల్సింది, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పిఎం గారు చెప్పిన విధంగా కానీ, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కానీ ఇంధన కొరత అనేది అధిగమించడానికి కొంతకాలం అనేది ఇలా చేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని పాటించమని చెప్పండి. మా పార్టీ ఒకటి ఇంకా బతికే ఉంది. ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేయడానికి అన్నట్టు ఏదో 10 మందితో 10 జెండాలు పట్టించి రోడ్డుకి ఎక్కగానే లేకపోతే ఇరాన్లో పోయి చేరాలండి, ఇబ్బంది లేకుండా పోద్ది. మా దేశం ఇబ్బంది ఉంది. చెప్పండి సార్, మీరు పెంచింది ఎంత? నిజాయితీగా ఒప్పుకోండి. 2014-19, 2019-2020 మీరు కరోనా టైంలో కూడా పెంచి వదిలిపెట్టారు కదా సార్. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలంటే, ఇది అన్నారు లారీ డ్రైవర్లకి ఇబ్బంది వచ్చిందని, ఆటో డ్రైవర్లకి ఇబ్బంది వచ్చిందని. మీరే కదా చెప్తుంది. ప్రయాణికులకు ఇబ్బంది, నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల పెరుగుతాయి, దేనివల్ల తగ్గుతాయండి? చెప్పండి. అంటే మీ గవర్నమెంట్లో సరాసరిన 75 రూపాయలు ఉండాల్సింది 110 రూపాయలకు చేరింది. అంటే 35 రూపాయలు ఎక్స్ట్రా. ₹1, కూర్చో. అది చెప్పండి. ఆ టైంలో కూడా లారీ డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు. నిజంగా ఇబ్బంది పడ్డారంటే మర్చిపోయాను. ఇక్కడే ఈ రోడ్డు అంతా కూడా మీ దయ వల్ల. ఏది అవసరం అనేది మీరు ఇవ్వక, మీరు సొంత దందాలు నడిపారు కదా మంత్రులు అందరూ. ఈ సామాన్యుడు ఏది 2 లారీలు ఉన్న వాళ్ళకి, 4 లారీలు ఉన్న వాళ్ళకి, 1 లారీ ఉన్న వాళ్ళకి ఇస్త్రీ కూడా కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి ఇక్కడే ఈ ప్రాంతంలో, ఈ మార్కెట్ యార్డు పరిసర ప్రాంతాల్లోనే ఏది టైర్లు ఎప్పదీసి ఫైనాన్స్ వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు ఇప్పటికీ కన్నీరు మున్నీరై మీ పార్టీ మీద మంచి సానుభూతి ఉన్నారులేండి. తెలుసుగా వాళ్ళకి వాళ్ళ జీవితంలోనే మర్చిపోలేని సంఘటన ఇచ్చారు మీరు, మీ గవర్నమెంట్. మీరు అప్పుడు చూడలేదా కారులో వెళ్తా? ఏంట్రా ఈ లారీలు ఏంటి, టైర్లెప్ప తీసుకోవడం ఏంటి, ఫైనాన్స్ వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి? చూసారా? ఇప్పటికీ ఆ లారీ ఓనర్లకు కానీ, లారీ డ్రైవర్లకు కానీ, ఆ లారీల మీద బతికే వాళ్ళకి కానీ ఇప్పటికి కాదు, వాళ్ళు సచ్చేంత వరకు గుర్తుంటుందండి మీరు ఇచ్చిన అదే మంచి మాట. పోతే మంచి అంటారు, పేద బడుగు బలహీన వర్గాలు అంటారు, పేరు చెబుతూనే ఉంటారు కదా. ఏంటండి ఏదో అన్నారు అసలు ఆటో డ్రైవర్లకి మీరు పోయిన 5 సంవత్సరాలలో ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ద్వారా మన నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారండి? ఒక 500, ఒక 600 మందికి, అదే 10,000 లెక్క. మొన్నే ఆటో డ్రైవర్ల సేవలోని మన నియోజకవర్గంలో 1270 మందికి. మీరు మహా ఇస్తే 550 మంది 600 మంది లోపిచ్చేసి
వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద హల్చల్ చేయించారు తెలుసా? మీకు కొట్టం రాజుగారు బయటకు వచ్చారు, రాజుగారు అమలు తిరగాల, మన పథకాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేయాలా, చేసుకున్నారుగా. అదే ఉద్దేశం మా ఎమ్మెల్యే గారికి ఏ రోజు లేదండి. ఆటో డ్రైవర్ సేవలో నియోజకవర్గంలో 1270 ఆటోలకి, అక్షరాల 1270 ఆటోలకి 15,000 రూపాయలు చొప్పున. మీరే లెక్కేసుకోండి. లేకపోతే నా అధికారులకు చెప్పి మన గవర్నమెంట్లో ఎన్ని పడ్డాయి, వాళ్ళ గవర్నమెంట్లో ఎంతమందికి పడ్డాయి అని చూడండి. లెక్కేశారుగా, ఇంటూలు పెట్టారుగా, వీడు మనవడు కాదు, వాడు మనవడు కాదు. ఇది కూటమి గవర్నమెంట్ అండి, అందరికీ మేలే చేస్తుంది. మీరు ఒక్కళ్ళే ఆ పదం ఆడుతుంటారు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, వర్ణం చూడడం అని. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయండి. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి, ఈ బూకీ వ్యవస్థ కూడా మాదే అని చెప్పుకోపోయారా? ఇంతకుముందు బూకీలు మాచర్ టౌన్లోనే ఎక్కడో సార్ కూర్చొని తెలుసుగా దందా నడిపేవాళ్ళు మీ ఆధ్వర్యంలో. మీ సోషల్ మీడియాకి ఇప్పటికీ జీతాలు ఎత్తుంది వాళ్ళేగా, మాకు తెలియదు అనుకుంటున్నారా? మీ సోషల్ మీడియాని మీరు నడుపుతున్నారా, క్రికెట్ బూకీలు నడుపుతున్నారా అని తెలియదు అనుకుంటున్నారా? నిజాయితీగా ఒప్పుకోండి సార్. ఆ బూకీలతో అన్నా క్యాంటీన్లు అన్న నడిపించచ్చుగా ఆ రోజుల్లో. చెప్పండి, మీ ఇంట్లో ఉన్న జనాలు, మీ ఇంట్లో డ్రైవర్లకి మున్సిపాలిటీ జీతాలు, అలా ఏంటండి ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వాల గురించి? అంటే 20 ఏళ్ళు పాలన మాది, ఇదే మీరు పరిపాలించింది. ప్రతి రూపాయిని, ప్రభుత్వ రూపాయిని దుర్వినియోగం చేయడం ఎలా? మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి బాబు. విషయ పరిజ్ఞానం, విషయానుసారం మాట్లాడుకుంటే బాగుంటుంది. నిన్న అన్నారు సోషల్ మీడియా, రంగారెడ్డి గారిని నిన్న సోషల్ మీడియా తరఫున అరెస్ట్ చేశారు. అసలు ఆయన చాలా మంచివాడు అని మీరు చెప్తున్నారు. ఏంటి అరాచకం అంటే చెప్పనా? 70 చిల్లర ఊర్లలో సారాయి కేసులు, గంజాయి కేసులు పెడతామని ఎనామనెస్గా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీసుకున్నారుగా. ఆఖరికి మన టౌన్లో కూడా 31 వార్డుల్లో కూడా ఎదురే లేదుగా మీకు. ఏండి రామకృష్ణారెడ్డి గారు, అంటే ప్రతిపక్షం అనేదే లేదు కదా. అంటే మీరు అంత మంచి పరిపాలన చేశారా? మన గ్రీన్ పార్క్లోనే జరిగాయి మన బూకీలకిను ఊర్లో పాపం గొర్రె లెక్క దొరికిన పంటర్లకి మధ్య ఈ డబ్బు ట్రాన్సాక్షన్స్ మన గ్రీన్ పార్క్లోనే ఎక్కువ జరిగాయి. తెలుసుగా మీకు. ఊరి మీదకి వదిలేరుగా. ఇప్పుడు ఊర్లో ఎవరు లేరు. ఇప్పుడు మామూలుగా అయితే ఆ బూకీల కింద ఉండే ఆ చిన్న సన్నకారు డబ్బులు వసూలు రాజాలు ఉంటారు చూసే, వాళ్ళ కింద ఏదో జస్ట్ పనిచేసేవాళ్ళు, వాళ్ళే వీళ్ళకి దొరికేది పోలీసు వాళ్ళకి. అసలు వాళ్ళు దొరకరు. మీరున్నారుగా వాళ్ళకి కావలిగా, తెలుసుగా వాళ్ళకు కూడా. ఏదైనా మీ వైఎస్ఆర్సీపీ ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, ఏదైనా సరే వాళ్ళ నుంచి నిధుల కొరత లేకుండా చూసుకున్నారుగా. మీ ఇష్టారాజ్యంగా పెంచి పోషించారుగా. వాళ్ళు ఎక్కడా ఇప్పుడు మీరు టచ్లోనే ఉన్నారా? లేకపోతే చెప్పండి, పలానాడు పలానా చోట ఉన్నాడు, పలానావాడ వాళ్ళ పలానాడు ఇబ్బంది పడ్డాడు, నేనే చెబుతా. తెర మీదకి తీసుకుందామా? భూకీ వ్యవస్థను పెంచి పోషించింది ఎవరు అనేది. ఈరోజు బ్రహ్మారెడ్డి గారి హయాంలో ఊరు బయటకు పోయి ఆటలాడింది ఎందుకు ఆడిస్తున్నారు? పోలీసు వాళ్ళకి దొరికేది ఈ చిన్న ఏదో వాళ్ళు పెట్టే కొంచెం రూపాయి 2 రూపాయలు. అసలు వాళ్ళు బయటే ఉన్నారు, వస్తారులే, మిమ్మల్ని కలుస్తుర్లే. ఓకేనా? సోషల్ మీడియాలో ఆయన అరెస్ట్ చేయగానే ఆయన అంత మంచివాడు లేడు. ఆయన ఏం పెట్టాడు పోస్టులు? ఏం పెట్టాడండి? ఒకసారి మీరు చూసారా? అదే పోస్ట్ మీపై పడితే, అదే పోస్టు మీపై వస్తే ఒకసారి ఆలోచించండి. ప్రతిదానికి అంటూ ఒక లెక్క ఉంటుందండి. చాలా సహనంతో, చాలా శాంతంగా, గొడవలు వద్దు, వాళ్ళు ఏది చేసినా వాళ్ళ పార్టీ నైజం అంతా అని మా బ్రహ్మారెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నాం. మీరేమన్నా మారుతారేమో అని చెప్పేసి ఆయన ఎదురు చూపులు. మీరు మార్చరు. ఎందుకంటే మీరు అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది చూసావా, బసిరెడ్డి. ఏండి వీరరాఘవ సినిమాలో బసిరెడ్డి మీరు.
ఆయన వీరరాఘవుడు లెక్క దూరంగా 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 తిరిగినా మీరు మారేటట్టు లేరండి. దానికి పరిష్కారం అనేది మీరే ఇయ్యాల. ఒకవైపు ఆగితే ఆగేది కాదు ఇది. పల్లెటూర్లు కూడా అంతే తగలబెడతారుగా మీకు ఇచ్చిన స్వేచ్ఛకి. అచ్చం చిల్లర రాజకీయమేనండి మీరు చేసేది. రాజకీయం చేయండి సార్, చిల్లర రాజకీయం ఆపండి సార్. దయచేసి మనం మాచర్లని అభివృద్ధి పదంలో అన్న నడిపించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. అభివృద్ధిని మీరు చేయకపోయిన పర్లే, అంటే మీ 20 ఏళ్ళు చూశారులే, కనీసం దీన్ని ఆపకుండా వీలైనంత దూరంగా ఉన్నాడు సార్ నీచ రాజకీయాలకి. రాజకీయం ఇప్పుడైనా మొదలు పెట్టండి. నీచ రాజకీయాలు 20 ఏళ్ళు చేశారు, జనాలు తెలుసుకున్నారు, జనరేషన్ మారింది. ఇప్పుడు అందరూ విద్యావంతులే, ఇంటికి ఒక విద్యావంతుడు ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజుకైనా మారండి. ఏందో నలుగురు నేసుకొచ్చి పెట్రోల్ ధరలు పెరిగినాయి, తగ్గియాలంటే ఇంక మీరు నేను అనుకుంటే అయితే అయింది. లేకపోతే ఇరాన్ పోదాం పండి, అందరం తీసుకొని పోదాం, యుద్ధం ఆపేయండి. మాకు పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, ఒక సంవత్సరం దాకా ఏమి కంట్రోల్ కాదంట. మోడీ గారు ఆషామాషికి ఏం చెప్పలే, సంవత్సరం పట్టుద్దంట. ఇప్పటికే విదేశాలలో చదువు నిల్వలు లేక కొన్ని నిజం చెప్పాలంటే వాళ్ళంతటా వాళ్ళు, అదే కరోనా టైంలో జరిగింది కదండి నిర్బంధం, స్వయ నిర్బంధం. అదేవిధంగా కొన్ని దేశాలే పోయినాయండి. మన దేశంతో పోల్చుకుంటే ఆ దేశాలు చాలా చిన్నవి, మన రాష్ట్రం కంటే చిన్నవి. వాళ్ళే స్వయ నియంత్రణ పాటిస్తున్నారు. ఈరోజు మీకు కామెడీగా ఉంది. రేపు జరగబోయే దరిద్రాన్ని అరికట్టడానికి మోడీ గారు అంత మంచిగా సెలవిచ్చారు. మీరున్నారని గుర్తించడానికి చాలా కార్యాలు ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చి బంగారం మీరు పెట్టనన్నం, ఎప్పుడు పెట్టనన్నం అన్న పెట్టండి. ఒక 1000 మందికో 10,000 మందికో రోజు. కొన్ని పాప కార్యాలు చేశారుగా, అవన్నా కొంచెం తగ్గుముఖాన పడతాయి, జనాల్లో ఆదరణ పెరుగుద్ది. ఇప్పటికీ నిరాదరణ ఉందండి. నన్ను కూడా అంటుంటారు, ఎందుకు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళతో నీకెందుకు అని. వాళ్ళు మంచోళ్ళని చేస్తానని కంకణం కట్టుకున్నాండి. మీరు మారాలి సార్, ఖచ్చితంగా మారతారని నమ్మకం ఉంది నాకు. దయచేసి వీలైనంత తొందరగా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వండి. గ్రామాల్లో తగువులకి నేను దూరం అని మీ కార్యకర్తలకు చెప్పండి. ఎంతప్పటికి వాడికాడ వీడికాడ కూర్చొని ఆ ఊర్లో ఉన్న నలుగురు ఎదవలో మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా వర్గాలను చేయటం మొదలుపెట్టారండి. బ్రహ్మాడి గారు కొంత మేరకు చాలా సహనంతో శాంతంతో ఆలోచిస్తున్నాడు.